నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. అనాథ శిశువుల్ని నా పిల్లల్ని చూసుకున్నట్లే చూసుకుంటాను, వారి బాగోగులు స్వయంగా పర్యవేక్షిస్తానని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. బాపట్ల పట్టణంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడిచే శిశు గృహ బాల సదన్ ని కలెక్టర్ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. 4 శిశువులే ఉండగా దసరాలలో 9 మంది అనాథ శిశువులు ఉండటం ఏంటని ప్రశ్నించారు. నా పిల్లల్ని చూసినట్టు చూస్తూ ఉంటాను నేను, ఈ పిల్లలకి ఏం జరుగుతుందని. మీరు బతుకు తెరువు, గవర్నమెంట్ మీకు బతుకు తెరువు ఇచ్చింది, ఎంత వస్తుంది మీకు? నీడ పట్టును కూర్చుంటారు, పిల్లల్ని ఆడించుకుంటారు, మీ డబ్బులు మీకు వస్తున్నాయి, షిఫ్ట్ లో చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఈ బిడ్డల్ని గన పొరపాటున కొట్టినారంటే నా బిడ్డల్ని కొట్టినట్టే. సా అని ఉంది ICDS PD ఆఫీస్ కి అటాచ్డ్. ఇందులో ఒక బిడ్డ 1 year బేబీ, ఆమెకి సమ్ ప్రాబ్లం ఉంది, ఏదో పేగుల్లో హెర్నియా సంథింగ్ ఉంది. ఆమె ఏం తిన్నా వామిటింగ్ చేసుకుంటుంది. నువ్వేంటి DC డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్, ఆయన ప్రొటెక్షన్ ఆఫీసర్. ఇక్కడంతా బాగా ఉంది మీకు? తొమ్మిదిలో నైట్ డ్యూటీ ఒకటి చేశారా? ఎవరు నైట్ చేశారు? 8 మంది ఉండాలి, ఇప్పుడు 6 ఉన్నారు. 6 ఇద్దరు ఎవరు ఇండిసిప్లిన్ గా నడిపిస్తున్నారా? నువ్వేం చేస్తావు చెప్పమ్మా? కౌన్సిలర్. ఏం చదువుకున్నావు? LLB. నీ పేరు? శిరీష. సో మీరు కౌన్సిలింగ్ ఇవ్వరు, మీరు ఓన్లీ లీగల్ ఆస్పెక్ట్స్. మీరు నువ్వు రీసెంట్లీ సెలెక్ట్ అయ్యావు. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురపాలెం స్ట్రైట్ కట్ వద్ద గత 30 సంవత్సరాలుగా ప్రభుత్వం 1999లో మాకు పట్టాలు జారీ చేయడం జరిగింది. మేము ST ఎరుకుల కులానికి చెందిన వారు. అప్పటి నుంచి రేకుల షెడ్లు వేసుకుని జీవిస్తూ ఉన్నాము. ఈ స్థలాలు మేము అక్రమంగా ఆక్రమించుకున్నవి కాదు. అయితే 2 రోజుల క్రితం 2వ పట్టణ CI చుండూరు వెంకటేశ్వర్లు అనే అతను ఇక్కడికి వచ్చి ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. ఇవే భూములపై కోర్టులో కేసులు నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ నివసిస్తున్న వారిలో ఎక్కువ మంది వితంతువులు, వృద్ధులు, రిక్షాలు తొక్కుతూ ఇతరితర పనులు చేసుకుంటూ జీవించే వారే ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో ST నాయకులు దాసరి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకు వెళ్తాయండి? అయ్యా, ఈ పట్టాలు మా చేతిలో ఉన్నవి. 1999లో మళ్ళీ అనసూయమ్మ మా నాయనమ్మ గారు అవుతారు. ఆమెకి ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారము అప్పట్లో RDO గారు ఈపురపాలెం మెయిన్ రోడ్డు కాలువ పక్కన పడుతున్నప్పుడు వారికి కంపెన్సేషన్ ఇచ్చి, మాకు తర్వాత మా ఇళ్ల స్థలాలను వాళ్ళు తీసుకొని దాని ప్రక్కనే ఉన్న స్థలాలని ఈ పట్టాల రూపంలో మాకున్న ఇక్కడ 10 మందికి కూడా 2.5 సెట్లు ఒక్కొక్క బిట్టు ప్రకారం ఇచ్చున్నారయ్యా. అప్పటి నుంచి ఇది వేకెంట్ ల్యాండ్ గా కాకుండా మొదటిగా మేము పూరిగుడిసెలు వేసుకొని తర్వాత మా జీవనోపాధి రీత్యా వాటిని రేకుల షెడ్లుగా వేసుకొని ఇక్కడ 30 సంవత్సరాలు పైబడి మేమందరం నివాసం చేస్తున్నాము. అయితే మరి గత కొన్ని రోజుల క్రితము ఈ యొక్క భూమిని మీరు వెకేట్ చేయాలని చెప్పేసి టూటౌన్ CI గారు సమక్షంలో చుండూరు వెంకటేశ్వర్లు, పేరాల నివాసులైన చుండూరు వెంకటేశ్వర్లు గారు అనే వారు వచ్చి మరి మీ అందరూ కూడా ఖాళీ చేయాలని చెప్పారు. దానికంటే ముందుగా మాకు ఎటువంటి నోటీసులు కూడా కోర్టు నుంచి రాలేదు. కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు దీనికి సంబంధించి ముఖ్యంగా మొదట ప్రకాశం జిల్లా కలెక్టర్ గారిని, MRO గారిని, RDO గారిని ఈ యొక్క కోర్టు కేసులో వారు ఉంచి ఉన్నారు. అయితే మరి
వారికి తెలిసి జరిగిందో తెలియక జరిగిందో మాకైతే తెలియదు, కానీ కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు వీరందరూ కూడా ఎక్స్పార్టీ అయ్యారని ఈ కేసు వారికి చుండూరు వెంకటేశ్వర గారికి ఇవ్వబడిందని చెప్పి మాకు తెలియపరిచారు. అయితే మేము ఇది ఎక్కడా కూడా ఆక్రమించుకుంది కాదు. మీరు చూస్తున్నారు, ఒరిజినల్ పట్టాలు ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయి. ఇంటి పన్నులు మేము గత సంవత్సరాలుగా కడుతూ ఉన్నాము, ఇంటి కరెంటు బిల్లులు కడుతూ ఉన్నాము. మరి ఇక్కడ ఉన్న వారందరూ కూడా దొంగలని, సారాయి కాస్తున్న వాళ్ళని చెప్పేసి చుండూరు వెంకటేశ్వర గారు కోర్టు వారికి తెలియపరిచారని మాకు చెప్పి ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్న వారందరూ కూడా నిరుపేదలు, అలాగే విధవరాండ్లు, భర్తలు కోల్పోయిన స్త్రీలయ్యా, వీళ్ళందరూ కూడా చిన్న చిత్తగా పనులు చేసుకొని మరి వారి జీవనోపాధిని కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఇది కేవలం మళ్ళీ అనసూయమ్మ గారి కోడల్ని, మళ్ళీ దుర్గమ్మ నండి. నేను ఫస్ట్ మాకు రోడ్డు పక్కన మా ఇల్లులు ఉంటే అవి తీసేసి గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ మాకు 2.5 సెంటు స్థలం ఇచ్చారు. మరి ఇప్పుడు ఈ స్థలం మాదని చెప్పేసేసి మరి పేరాల్లో నివసిస్తున్నా మరి ఆయన వచ్చి మమ్మల్ని చాలా సంవత్సరాలుగా మమ్మల్ని బాధ పెడుతున్నాడండి వెంకటేశ్వర్లు. మరి ఆయన మమ్మల్ని బాధ పెడుతున్నాడు. మా బావగారు మేము రిక్షా వేసుకుంటాం, మేము సరాయిలు కాసుకునే వాళ్ళం కాదు, దొంగతనాలు చేసుకునే వాళ్ళం కాదు. మరి విచారించండి, న్యాయాధిపతులు మీరు విచారించండి. మా అత్తయ్య గారు పసుపు అటుకులు మరమరాలు అమ్మేదండి. మరి ఇక్కడ ఉన్న ప్రతి ఆడవాళ్ళు కూడా పసుపులు మరమరాలు అమ్ముకొని మగవాళ్ళు అయితే రిక్షా వేసుకుని బ్రతికే వాళ్ళం. కానీ మీరు పోలీస్ స్టేషన్ బాపట్ల నియోజకవర్గం నల్లమోతు వారిపాలెంలో నివాసం ఉంటున్న రాసూరి సాంబయ్య గత 6 నెలల క్రితం భార్య క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మృత్యువాత పడింది. అప్పటి నుంచి సాంబయ్య ఒక్కడే ఆ గృహంలో జీవనం సాగిస్తున్నాడు. అయితే ఆదివారం మధ్యాహ్నం వంట చేసే క్రమంలో నిప్పురవ్వ రగలటంతో అతని పూరిల్లు పూర్తిగా దగ్ధమైంది. రెక్కాడితే కాని డొక్కాడని సాంబయ్య రోడ్డును పడ్డాడు. 2 కొడుకులు ఉన్నా వారి పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. సాంబయ్యకి ఏం చేయాలో అయోమయ స్థితిలో ఉండగా అఖండ ఫౌండేషన్ దృష్టికి తెలియగానే వారి కుటుంబానికి కొండంత భరోసా ఇచ్చారు. అఖండ ఫౌండేషన్ అధ్యక్షులు విన్నకోట సురేష్ రాసూరి సాంబయ్యకు ధైర్యాన్ని చెప్పి నిత్యావసర సరుకులు, దుప్పట్లు, అలాగే 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. నిన్న మధ్యాహ్నం తర్లపాలెం మండలంలోని నల్లమోతువారి గ్రామంలో రాసూరి సాంబయ్య గారి వంట చేసుకుంటుండగా అలా పూరిల్లు పూర్తిగా దగ్ధమైంది. అన్నీ కాలిపోయి కట్టుబట్టలతో ఆయన బయట ఉన్నారు ఈ రోజున. అందువల్ల మేము అఖండ ఫౌండేషన్ వారికి తెలియపరచగా ఈ రోజున అఖండ ఫౌండేషన్ తరఫున నిత్యావసర వస్తువులు, దుప్పట్లు, కొద్దిగా నగదు అందజేయడం జరిగినది. దాతలు ఎవరైనా ముందుకొచ్చి ఆదుకోవాలని, సాంబయ్య గారిని ఆదుకోవాలని ఫౌండేషన్ తరఫున కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నిన్న మధ్యాహ్నం సాంబయ్య గారు వంట చేసుకునే విధంగా ప్రమాదవశాత్తు వారి పూరిళ్ళు పూర్తిగా దగ్ధమవడం జరిగింది. ఈరోజు వారి కట్టుబట్టలతో ఉండటం వల్ల ఆ విషయం అఖండ ఫౌండేషన్ సభ్యులందరికీ తెలిసి అధ్యక్షుల వారి అనుమతితో అఖండ ఫౌండేషన్ నుంచి అంటే నగదుని కొంత సహాయం, నిత్యావసర వస్తువులు, అదేవిధంగా దుప్పట్లు అవి అందజేయడం జరిగింది. ఈ అఖండ ఫౌండేషన్కి సహకరిస్తున్న ప్రతి సభ్యులకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా చేపట్టిన సర్వే ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని గ్రామ వార్డు సచివాలయాల రాష్ట్ర కార్యదర్శి ఆర్టీజీఎస్ సీఈఓ కె భాస్కర్ తెలిపారు. గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో జరుగుతున్న సర్వేపై అన్ని జిల్లాల కలెక్టర్లతో సోమవారం అమరావతి నుంచి రాష్ట్ర కార్యదర్శి వీక్షణ సమావేశం నిర్వహించారు. జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి హాజరయ్యారు. Collectors may request all the drawing officers in your district to furnish the names of all the persons in the roles as per CFMS, and avi మీ village ward secretariat staff కి ఇచ్చి వాళ్ళని ఎన్రోల్ చేయించేటట్టు చూడండి. The list is there before you. Meanwhile, parallelly, I am also working with the finance department to make it mandatory to have a household ID in the CFMS database. Generating the salary bills, the salary bill of that employee whose CFMS ID doesn't have a matching household ID from the GSWS database will not be generated. That is going to happen. మనం అక్కడ దాకా తీసుకురావడం కొంచెం ఎఫెక్ట్ గా ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది. My own staff working under us, inform all the employees in your district to get themselves enrolled immediately in the household database. Otherwise, next month it may become a little difficult for all of us to handle the issue. So that anyway, parallelly
CFMS డేటాబేస్ లో కూడా హౌస్ హోల్డ్ ఐడి యాడ్ చేస్తాం. ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చెక్ పెట్టో అదర్వైజ్ you or call the resident welfare associations, tell them that this is now mandatory, please get them added. Big numbers are there in Guntur, NTR, East Godavari, Vizag, Nellore, Tirupati. Obviously there are more urbanized districts, the numbers will be there. I would request you to prevail upon them to complete it. Next, now already మనకున్న డేటాబేస్ లో ఇప్పుడు చూసుకుంటే బ్యాలెన్స్ మనం స్టార్ట్ చేసినప్పుడు 1,26 లక్షల మందికి ఈవైసీ లేదు. In the last few days we could do 27 lakhs, 98 lakhs దయచేసి పెండింగ్ ఉంది. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ఏప్రిల్ 8 నుంచి 2 రోజుల పాటు నిర్వహిస్తున్న డేటా రీఇమాజినెడ్ పవర్ BI మరియు జెన్ AI ఫర్ రియల్ వరల్డ్ అనలిటిక్స్ కార్యశాల ఘనంగా ప్రారంభమైంది. ఈ వర్క్ షాప్ ని సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ మరియు AAML విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల బీటెక్ ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగ విద్యార్థులు వీడ్కోలు సభ జరిగింది. అలాగే కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు మరియు కరెస్పాండెంట్ S లక్ష్మణరావు ఈ సందర్భంగా పాల్గొని మాట్లాడారు. కర్లపాలెం మండలం పాపిరెడ్డిపాలెం సోమవారం సాయంత్రం సీతారాముల వసంతోత్సవ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్వామివారిని కనకతప్పెట్లు మేళతాళాల మధ్య వీధుల్లో గ్రామోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి గ్రామంలో చిన్నలు, మహిళలు అధికంగా పాల్గొన్నారు. రాష్ట్రంలోనున్న 40 బౌద్ధ స్తూపాలకి ప్రభుత్వం జోక్యం చేసుకుని పూర్వ వైభవం తీసుకుని రావాలని జపాన్ బౌద్ధ భిక్షువు యూషి, శ్రీలంక తెలుగు బౌద్ధ భిక్షువు బోధిహిల్లు తెలిపారు. మండల కేంద్రమైన బట్టిపొరలు బౌద్ధ స్తూపాన్ని వారు సందర్శించారు. ఈ సందర్భంగా వారిరువురు బౌద్ధ స్తూపం వద్ద ప్రదక్షిణ పదం చుట్టూ ప్రదక్షిణ నిర్వహించి ప్రత్యేక పూజలు, ప్రార్థన నిర్వహించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. I am Sumata Yushi from Japan, Zen monk. I'm invited to visit the archaeological Buddhist sites this opportunity. So it is my precious experience to witness the very, very valuable historically valuable, not only historically, but also religiously significant places having shared this atmosphere. So 25 years back, క్రీస్తు పూర్వం నుంచి బుద్ధుడి అనంతరం నుంచి ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి బౌద్ధ స్తూపాలు సుమారు ఒక 40 ఉన్నాయి. ఇలాంటి స్తూపాలని ఎవరు రక్షిస్తారు, ఎవరు పరిరక్షిస్తారు? తప్పకుండా అమరావతి క్యాపిటల్గా మీరు ఎన్నుకుంటున్నారు కాబట్టి, అది అమరావతి అనేది ఒక పుణ్యభూమి కాబట్టి ఈ 40 క్షేత్రాల్లో 40 బౌద్ధ స్తూపాలని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా వీటిని పట్టించుకోవాలని, మినిమం ప్రజలు వస్తే వాళ్ళకి నీడ్స్ ఉండాలని, ఒక క్లీనింగ్ ఉండాలని, ఇది ఒక వనంలాగా పూల తోటలతో ఉండాలని మేము ఆశిస్తున్నాము. మేమేమీ కోరుకునేది ఏమీ లేదు. ఈ బౌద్ధ స్తూపాలని ఒక కారిడార్గా చేసి, మరి అది చేస్తే ఇతర దేశాల నుంచి చాలామంది ఇక్కడికి వస్తారు. వారు జపాన్ నుంచి వచ్చారు. మహాయానం పుట్టింది ఆంధ్రప్రదేశ్లో, తేరావాద బౌద్ధం పుట్టింది 3 నెలల క్రితం బట్టిపోలు స్తూపం నుంచి ప్రారంభించిన బౌద్ధ స్తూపాల దీప
దీపారాధన దీప ఉత్సవం నెక్స్ట్ గుడివాడ, తర్వాత తెనాలి, తర్వాత ఈ మా పౌర్ణమికి చంద్రవరం అనే గ్రామం చాలా పెద్ద స్తూపం. అది ఏషియాలోనే 2వ స్తూపంగా చెప్తున్నారు సాంచి తర్వాత. ఆ స్తూపం వద్ద దీపారాధన ఉత్సవం జరుపుతున్నాం. ఈ ఉత్సవంలో స్వామి బోధిహీన్ ఆయన శ్రీలంక నుంచి వచ్చి ఇక్కడ బౌద్ధం కోసం మొత్తం అంతా దేశం అంతా పర్యటిస్తున్నారు. అదేవిధంగా యూసి జపాన్కి సంబంధించి గురువు, ఆయన జపాన్ తరఫున ఇక్కడికి వచ్చి ఈ స్తూపాలన్నీ కూడా పరిశీలిస్తున్నారు. కాబట్టి ఈరోజు చాలా సుదినం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బుద్ధిజాన్ని మొత్తం కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఈ ఫోకస్ని, బట్టిప్రోలు స్తూపం యొక్క ఫోకస్ని విశ్వవ్యాప్తం చేయడానికి వచ్చిన ఇద్దరు బౌద్ధ సన్యాసులకు కూడా నా హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాను. అదేవిధంగా ఈ భారతదేశంలో ఉన్న అన్ని స్తూపాలతో పాటు ప్రాథమికంగా ఆంధ్ర తెలంగాణలో ఉన్న స్తూపాలు, అందులో మొదటగా ఆంధ్రాలో ఉన్న 40 స్తూపాలను కూడా ప్రతి పౌర్ణమికి ఒక స్తూపం చెప్పిన లైట్నింగ్ చేస్తూ దీపారాధన చేస్తూ వాటికి సంబంధించిన చరిత్ర చెప్తూ. బాపట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే వేగసేన నరేంద్ర వర్మ మన వార్డు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా బాపట్ల పట్టణంలోని 2వ వార్డులో పర్యటించి ప్రజల దైనందిన సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ప్రత్యక్షంగా ప్రజల సమస్యలను విని తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులతో సంయమనం చేసి సమస్యల పరిష్కారానికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే కార్యక్రమంలో బాపట్ల పట్టణ మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్ కృష్ణారెడ్డి, పట్టణ అధ్యక్షులు గొలపల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గ్యారెంటీ రాదు. క్లీన్ చేయట్లేదు సార్, బాగా వాసన వస్తుంది. ఇప్పుడు అదే పెట్టించాము. ఇంటి వాళ్ళొద్దంటే ఆడపోతా, ఆడొద్దంటే ఎడపోతా, ఇలా కొనుక్కున్నా చేయించి ఇది ఇలా ఏపీ ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు ప్రజల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. అట్లాగే స్వచ్ఛమైన వాటర్ కూడా ఒక్కోసారి అందట్లేదు. చిల్లులు పైపులు చిల్లులు పడి కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటామని విషయం కూడా తెలియజేస్తాం. అందులో కానీ వీడియో పెన్షన్లు కానీ భర్త చనిపోయి ట్రాన్స్ఫర్ అవటంలో ఉద్యోగుల ఆలసత్వం కానీ ఇవన్నీ కూడా వాళ్ళ హక్కుల్ని రెగ్యులర్ చేసే విధంగా అది కూడా ఒక సమస్యగా పరిగణించి ఆ పని కూడా పూర్తి చేస్తున్నాం. ఇలా మన వార్డు మన ఎమ్మెల్యే అనే కార్యక్రమం విజయవంతంగా ప్రజల క్షేమం కోసం, ప్రజా పాలన కోసం, ప్రజా ప్రభుత్వం చంద్రబాబు నేతృత్వంలో మేమందరం కూడా సైనికులాగా పనిచేస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తెరుప ఈ చిన్న కార్యక్రమంలో కూడా జనసేన నాయకులు పాల్పంచుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్పంచుకుంటున్నారు. తెలుగుదేశం మహిళలు, తెలుగుదేశం యూత్ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. ఇలా వార్డు ప్రెసిడెంట్లు, అలాగే వార్డు ఎక్స్ కౌన్సిలర్లు వీళ్ళందరూ కూడా కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఉన్నారు. ఈ కార్యక్రమం నిరంతరంగా వారానికి ఒక రోజు మేము వెళ్లి చూస్తాం. ముందులో డిక్లేర్ ఆరోగ్యమే విద్యాభివృద్ధికి తొలిమెట్టు అని విద్యార్థులందరూ కూడా ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలని కర్లపాలెం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇనకొల్లు పోలీసులు తెలిపారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా చిన్నారులకి ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈరోజు స్థానిక ప్రాథమిక పాఠశాలలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా చిన్నారులకి ఆరోగ్యంపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా చిన్నారులు బాల్యం నుండి ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలి. ఎందుకంటే ఆరోగ్యమే విద్యాభివృద్ధికి తొలిమెట్టు. ఆరోగ్యం ఉన్నప్పుడే మీరు ఏదైనా సాధించగలరు. కాబట్టి విద్యార్థులు చక్కగా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలంటే తాజా ఆకుకూరలు, కూరగాయలు తినాలి. చక్కగా మంచి ఆహారం తీసుకోవాలి. ఫాస్ట్ ఫుడ్, బ్రెడ్లు, కూల్ డ్రింక్స్ అలాంటి ఆహారం తీసుకోకూడదు. వాటి వల్ల అనారోగ్యం పాలవుతారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏదైనా సాధించగలం. ఆరోగ్యం అంటే మానవుడు అన్ని విధాలుగా శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా సమానత్వాన్ని కలిగి ఉంటేనే మంచి ఆరోగ్యం. అలాంటి ఆరోగ్యాన్ని బయలుపరుచుకోవాలి. అలాంటి ఆరోగ్యం కొరకు చక్కటి ఆరోగ్యంగా ఉండాలని మీరు ప్రభుత్వం కూడా మధ్యాహ్న భోజన పథకంలో చక్కగా మెనూను రూపొందించి పౌష్టికాహారం అందిస్తుంది. అలాంటి పౌష్టికాహారాన్ని చిక్కీ కావచ్చు, ఎగ్స్ కావచ్చు, లేకపోతే ఏదైతే మీకు మెనూలో పెడుతున్నామో అది చక్కగా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది మీకు. అలాంటి శ్రేష్టమైన ఆహారాన్ని మరి తాజా ఆకుకూరలను, కూరగాయలు తింటూ మీరు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ ఉండాలి. మరియు ముఖ్యంగా ఆరోగ్యం అనేది మన పరిసరాల పరిశుభ్రతలో కూడా పాటించడం ఆధారపడి ఉంటుంది. మన పాఠశాలను, మీ ఇంటిని, పరిసర ప్రాంతాలను కూడా శుభ్రం చేసుకోవాలి. ఎప్పటికప్పుడు 2 పూట్ల స్నానం చేయాలి. ఉతికిన బట్టలు ధరించాలి. అన్ని విధాలుగా ఎలాంటి చర్యలు తీసుకున్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలం. ఆరోగ్యంగా ఉండడానికి మరి తగినంత వ్యాయామం కూడా అవసరం. శరీరానికి చక్కని నడక. మార్కాపురం మండలం చింతకుంట శ్రీ తాళ్లపల్లి ఎల్లమ్మ తల్లి కొలుపుల మహోత్సవాన్ని వైభవంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం జలదికి పోవటం, శనివారం బాలదాసుల బంతి, కంకణాల పాలవిల్లి, ఆదివారం మైల తొడుపులు, సోమవారం ఆలయంలోకి తాళ్లపల్లి యాళ్లమ్మ ఆహ్వానం, మంగళవారం అమ్మవారి కళ్యాణం వైభవంగా నిర్వహిస్తారు. స్థానిక భక్తులు విశేషంగా పాల్గొని దైవ దర్శనం గావించారు. పాలు పంపిస్తున్నావా? పైపాము వయసు ఎంత మనకి ఈరోజు జరిగేటువంటి కార్యక్రమంలో భాగంగా మీరు చెప్పండి.
తాళ్ళపల్లి వారి విలవేల్పోయినటువంటి ఆ యొక్క నా పేరు బైరపోగు వెంకటస్వామి, మాది ఎర్రగొండపాలెం మండలము, బోయిలపల్లి గ్రామం. నేను మాత్రము ఈ యొక్క మార్కాపురం మండలము, చింతగుంట్ల గ్రామము, తాళ్ళపల్లి ఎల్లమ్మ గుడి కొలుపులకు వచ్చేసినటువంటి బయళ్ళ వాళ్ళం మేము. తాళ్ళపల్లి ఎల్లమ్మ వచ్చేటువంటి భక్తులలో కుటుంబ సభ్యులు తూమాటి వారు, పోలిశెట్టి వారు, చందలూరి వారు, పొదిలి వారు, వీరి యొక్క నలుగురు కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నారు. రెండవ రోజు కార్యక్రమం ఇది. మొదటి రోజు జల్దీకి వెళ్ళాము, అక్కడ కృష్ణానదిలో స్నానం చేపించుకొచ్చి అమ్మవారిని ఉయ్యాలు వేసాం నిన్నటి జరిగిన కార్యక్రమంలో. ఈ రోజు మాత్రము ఇంటి ఆడపిల్లల చేత తలా ఒక జలబింద నీళ్ళు తీసుకొని ఈ బంగారు పుట్ట వద్దకు వచ్చి జలాభిషేకంతో ఈ యొక్క బంగారు పుట్టను అభిషేకించున్నాం. ఈ కార్యక్రమం ఎందుకు నిమిత్తార్థం చేస్తున్నామంటే ఆ యొక్క మహాతల్లి ఆనాడు త్రేతాయుగమందున ఆ బంగారు పుట్టలో పంచవన్నెల బంగారు రామచిలుక అవతారం ఎత్తి ఆ యొక్క దండగిరి రాజు వరకుమార్తె జన్మించాడు కాబట్టి ఈ యొక్క బంగారు పుట్టను మాత్రం తీసుకెళ్లి ఈ కొలుపులో భాగముగా ఆ యొక్క గుడిలో సమర్పిస్తే అమ్మవారి అనుగ్రహం ఈ యొక్క కుటుంబ సభ్యులకు ఉంటుందని, అదిను కాక ఈ బంగారు పుట్టకు పాలు, నేయి, సలిబిండి, సద్దనాలబాలు ఇటువంటి అభిషేకాలతో సమర్పిస్తే ఈ యొక్క ఇలగాపులందరికీ ఆయువు, ఆరోగ్యము, క్షేమము, అభివృద్ధి, ఈ గ్రహ దోషాలు అనేటువంటివి తొలి. పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గం దాచేపల్లి పట్టణంలో సోమవారం సాయంత్రం అకస్మాత్తుగా కురిసిన ఈదురు గాలులతో కూడిన అకాల వర్షానికి ధాన్యం ముత్తైంది. వివిధ గ్రామాల నుంచి రైతులు వరి కోతలు కోయించిన ధాన్యాన్ని అమ్ముకోవటానికి దాచేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకి తీసుకుని వచ్చి తేమ శాతం పోవటానికి ఆరబెట్టారు. అకస్మాత్తుగా కురిసిన వర్షానికి వందలాది ఎకరాలలో తెచ్చిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఎన్ని ఎకరాలు? 4 ఎకరాలు. 4 ఎకరాల ఒడ్లు అంటే ఇప్పుడు మన పల్నాడు ప్రాంతం మొత్తం ఉన్నారు అక్కడ మార్కెట్ ఎడ్లు ఆరబోసుకోవడానికి దాదాపుగా ఉన్నారండి. అందరూ చాలా మంది వెళ్తారండి. మొత్తం తడిచిపోయింది. అనుకోకుండా వచ్చింది వర్షం. ఇక్కడ ఏమి చేయలేము అసలు. గాలి దుమ్ము. వీరాపురం అండి. నా పేరు సురేష్. నేను 20 ఎకరాలు వేసాను. రాత్రి ఒడ్డు తీసుకొచ్చాను. ఇట్లా వానికి అనుకోకుండా తడిచిపోయి బాగా ఇబ్బంది పడుతున్నాను. కనీసం బస్తా వచ్చి 1450 కొంటున్నారు. దానికి కనీస ముందు కట్ట రేటు కూడా రావట్లేదు. ఇంకా ఏం చేయాలి అర్థం కాక ఇట్లా ఉన్నాం. మొత్తం ఆరబెట్టుకుంటున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.